అప్పుడు అంటున్నాడు, ఇతను గొప్ప సాక్షి, యెహోవా నా మొర నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెవులోకి వెళ్ళిపోయిందండి ఈ ప్రార్థన. హల్లెలూయా. వెంటనే దేవుడు యేసు ప్రభు మనుషులు గుండెల మీద గాయాలు చేస్తే, హల్లెలూయా, దేవుడు ఆ గుండెల మీద ఉన్న గాయాలన్నిటినీ స్వస్థపరిచాడంట. హల్లెలూయా. ఇది చిన్న విషయం ఏంటండి? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. పడిపోతే దెబ్బ కనపడుద్ది. కొట్టినా మా వాళ్ళుగా ఏదైనా కర్రచి కొడితే దెబ్బ కనపడుద్ది. కానీ మనుషులు మనసుతో చేసిన గాయాలు ఎవరికి కనపడవు. హల్లెలూయా. ఆ గాయాలు యెహోవా మన యేసయ్య ప్రార్థన చేస్తే కనపడుతుంది. అయితే మనుషులు చేసిన గాయాలని, ఆ గుండె మీద చేసినటువంటి, ఆ హృదయం మీద చేసినటువంటి గాయాల్ని దేవుడు తన వాక్యం స్వస్థపరచగలిగే శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. మనుషులు చేసిన ఎలాంటి గాయమైనా, ఒకవేళ మనుషులు మనకు ఆదరణ ఇవ్వట్లేదా, దేవుడు మనల్ని ఆదరిస్తాడు. మనుషులు మనల్ని మోసం చేశారా, దేవుడు మనల్ని మోసపోనివ్వడు.